Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ ఈ లిక్విడ్ని నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీకు ఇలా ఇంజెక్షన్లో లోడ్ చేసే చూపిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా అవుటర్ ఫ్రేమ్ ఏం డిజైన్లో ఇది ఇవ్వాలి అనేది కూడా మాకు ఇంకా డిజైనింగ్ ఫైనలైజ్ అవ్వలేదు. బాటిల్ ప్యాకింగ్ కూడా కంప్లీటెడ్గా మార్చేద్దాం అనేది ఒక ఆలోచన ఉంది. సో అందువల్లే ఈ లిక్విడ్ని ఇలాగే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను మిత్రులారా. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇప్పటికే మనం కొన్ని వందల వీడియోలు డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ నిన్న ఒక కార్ గురించి కూడా నిన్న మనం డిస్కషన్ చేసినమాట, అంటే మీరు వీడియోలో సాక్షిభూతంగా మీరు అందరూ చూశారు. అదేవిధంగా ఈరోజు మనం రెండు లేటెస్ట్ వెహికల్స్కి మనం చేస్తున్నాం మిత్రులారా. ఒకటేమో ఏం వెహికల్ బాబు ఇది? సుజుకి జిక్సర్ 175cc వెహికల్ ఇది. అండ్ రెండు వెస్పా 150cc ఇంజిన్ ఇది. సో బేసికల్ గా మిత్రులారా మనం ఒక చిన్న పారామీటర్ ని నేను ఈరోజు మీకు తెలియజేయదలుచుకున్నాను. బికాస్ ఆఫ్ ఏంటయ్యా అంటే అది మనం వాహనాలని మనం పూర్వీకులు అంటే బ్రదర్ మీరు ఎంతకాలం నుంచి మీరు వెహికల్ వాడుతున్నారు? 10 years. మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు వాడిన ఫస్ట్ వెహికల్స్ మీకు ఏంటి పేర్లు ఏమైనా గుర్తున్నాయా? అప్పుడు హీరో హోండా CD100, హోండా CD100, దానికన్నా ముందల సుజుకి సమరై ఉంది, దానికన్నా ముందల లోనా ఉంది, ఫస్ట్ వచ్చింది లోనా మోపెడ్ వెహికల్స్ లో, తర్వాత టీవీఎస్ వచ్చింది కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు టైం పర్మిట్ చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఆలోచించండి. ఆటోమొబైల్లో ఇలాంటి ఒక విభిన్నమైన కోణం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో మీరు గతంలో టీవీఎస్ 50 లోనాలు మన వాళ్ళు వాడి ఉంటారుగా, మన పూర్వీకులు, మనం వాడకపోయినా కానీ. సీసీ ఎంత అండి అది? అప్పుడంతా 100cc 70 100 అట్లా ఉండేది. 100cc 70 లేదు. టీవీఎస్ 50 అంటే 50cc. ఓకే, లోనా అంటే 55cc 50cc 45cc. ఓకే, ఇప్పుడు టీవీఎస్ 50 ఎంతమందిని లాగిందండి? అప్పుడు ముగ్గురు లాగింది కదా, గతాయించుకొని లాగింది కదా. స్పీడ్ యావరేజ్ 50-60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళింది కదా, అది కూడా వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఇద్దరు ఎక్కినా గానీ పోవటంలా, ఇది కరెక్ట్ పాయింట్. దాన్ని కంపారిజన్ చార్ట్ లో పెడదాం మనం. ఇప్పుడు టీవీఎస్ 50 అంటే 50cc అండి. బండి వెయిట్ ఒక 90-100 కిలోల లోపు ఉంటుంది. మాక్సిమం 70-80 కేజీస్, అంతకన్నా ఎక్కువ ఉండదు అది. మీరు నెట్ లో గ్రాబ్ వెయిట్ అని కొడితే వచ్చేస్తుంది. అదేమి పెద్ద ఎవరికి తెలియంది కాదు, మనం కల్పిస్తుంది అసలు కాదు, మనం మ్యానుఫ్యాక్చర్లం కాదు కాబట్టి. సో 50 కేజీల ఒక వాహనం లేదా 70 కేజీల వాహనం ముగ్గురు మనుషుల్ని తీసుకెళ్ళిందంటే ఎంత బరువును క్యారీ చేసినట్టు? అది 200-250. 3 ఆర్లు 18, 3 ఏళ్ళు 21, సుమారు 200 కేజీలు. 70 కేజీల బండి లేదా 60 కేజీల బండి 200 కేజీలు మోసిందంటే రేషియో ఎంత ఉందండి? 1:3 అంతే కదా. అంతే 3 రేషియోని మనం మెయింటైన్ చేసాం, సక్సెస్ఫుల్ మైలేజ్ని పొందాం, వాల్యుయేషన్ చేసాం. దీన్ని 2 స్ట్రోక్ ఇంజిన్ అన్నారు టెక్నాలజీలో మన పెద్దలు. ఇప్పుడు 2 స్ట్రోక్ ఇంజను 50cc ఇంజను 200 కేజీలు క్యారీ కెపాసిటీ చేస్తే 4 స్ట్రోక్ ఇంజను 100cc ఇంజను ఎన్ని కేజీలు మొయ్యాలండి? 400 యాజ్ పర్లా 400. సరే, 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ అంటే 4 స్ట్రోక్ ఎందుకు పెట్టావయ్యా అంటే బాగా స్పీడ్ పోవటానికి, పరిగెత్తడానికి, అంటే లోపల ఉండే పొల్యూషన్ తగ్గటానికి, పికప్ పెరగటానికి అని పెట్టారు. బాగానే ఉంది, ఇది కూడా దీన్ని కూడా యాక్సెప్టెడే. ఓకే, ఇప్పుడు 100cc 400 కేజీలు మోస్తుందా? స్ట్రైట్కి వచ్చిన సరే, 400 కేజీలు అంటే 300cc మోస్తుందా? 300cc మోస్తుంది, కానీ దానికి స్పేస్ లేదు. దాని మీద ఇద్దరు మనుషులు ఎక్కితేనే క్లోజ్, స్పేస్ క్లోజ్. మీకోసం వచ్చా సార్.
మరి మూడో మనిషి ఎక్కాలంటే కొంచెం ఇరుగ్గా కూర్చొని ఇబ్బందికరమైన పరిస్థితి కదా. సో 300 కేజీలు మోసే ప్లేస్ ఉందా? 400 కేజీలు. 300 సీసీ ప్రకారం 50 సీసీల ప్రకారం లెక్కేస్తే 300 సీసీ వెహికల్ ఎంత మోయాలండి? ఎట్లేదన్నా ఒక 900 వెయ్యి. ఇది 200, దీనికి 4 రెట్లు. 300 సీసీ అంటే 6 రెట్లు, 2 ఆర్లు 1200 కేజీలు మోయాలి. ఎప్పుడన్నా చూసారా పోనీ 300 సీసీ 1200 కేజీలు మోయటం? చూడలేదు సార్. ఇప్పుడు మనం టెక్నాలజీలో పెరిగామా తరిగామా? పెరిగాం. నాలెడ్జ్ పెరిగిందా తగ్గిందా? దీనివల్ల ఎవరికి లాభం? కన్జ్యూమర్కే కదా, అసలుడికే ఓనర్కే లాభం. తయారు చేసేవాడికి లాభం, ఆయిల్ అమ్మేవాడికి లాభం, ఇంకొకటికి లాభం. నష్టం ఎవడికి? కన్జ్యూమర్కి. నేను 300 సీసీ బండి కొన్నా, నేను 500 సీసీ బైక్ కొన్నా, 1000 సీసీ బైక్ కొన్నా. ఓకే బాబు, కొన్నావు మంచిది. వాట్ ఈస్ ద యూజ్? కంపారిజన్ చేస్తే ఏమీ లేదు. నీకు దానివల్ల ఏంటి పాష్? ఒకవేళ పొరపాటు నా బండి కింద మనం పడితే, 1000 సీసీ బైక్ కింద మనం పడితే లేపగలం అసలు మనం? లేపలేం. అదే 50 సీసీనైతే సింపుల్ లేపేసి కాలుతో తంతే బండి బయటికి పోద్ది. లేపాల్సిన అవసరం కూడా లేదు. పొరపాటు మన కాలు ఇరిగింది అనుకున్నా, ఒక కాలు ఇరిగితే రెండో కాలు బాగుంటుందిగా, ఆ రెండో కాలుతో తన్ని కూడా పక్కకి జరిపేసి మనం లేచి రావచ్చు. ఈ సిస్టమ్ ఎవరు తయారు చేశారండి? ఆటోమొబైల్ ఇంజనీరింగ్. మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వచ్చిన ప్రామాణికమైన వ్యవస్థలో మొట్టమొదట ఎప్పుడైతే మనకి ఫస్ట్ యాక్ట్ వచ్చిందో, ఆ యాక్ట్లో ఒక మనిషి బరువు ఎంత, 3 మనుషుల బరువు ఎంత, 200 కేజీల స్థూలాన్ని మనం మొయ్యాలంటే ఎంత సీసీ కావాలి అని ఆ రోజుల్లో ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థలో వాళ్ళు నిర్మాణం చేసుకున్నదేగా, ఆ యాక్ట్లోదేగా ఇది. ఇప్పుడు ఆ యాక్ట్లో మరి పని చేయట్లేదేంటి? ఎవరు అడగరేంటి ఈ విషయాన్ని? ఎవరు అడుగుతున్నారు సార్? అంత స్టైల్ కోసం బండి కొనుక్కోవడం, వాడుకోవడం. అరే ఎంత పెట్టి నేను 1,00,000 2 లక్షలు పెట్టి అంటే వాహనం మనకి హోదా. హోదా కోసం డబ్బులు జేబుల్లో నుంచి చిల్లులు పెట్టుకొని బయటకి కారుస్తూ ఉంటే అది హోదానా? ఇప్పుడు అదే హోదా. సరే, బాగానే ఉంది. డబ్బులు చిల్లులు పెట్టి కారుస్తూ ఉన్నాం, ఎన్విరాన్మెంట్ అంతా నష్టపోతున్నాం. ఇప్పుడు నీ డబ్బు పోయింది, నీకే నష్టం, అది నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ పోయింది? అది ఎన్విరాన్మెంట్లోకి పోయింది. ఏ రూపంలో పోయింది? కాలుష్యం అనే రూపంలోకి పోయింది. ఈ కాలుష్యం అనేది ఎన్విరాన్మెంట్లోకి పోతే నష్టం ఎవడికి? నువ్వు ఖర్చు పెడితే నాకు నష్టం, నీ ఇంట్లో పిల్లలకు కూడా నష్టమే, నీ ఇంట్లో పెద్దలకు కూడా నష్టమే, ఇంక్లూడింగ్ యూ. బండి సైలెన్సర్ ఎక్కడ ఉంటుందండి? వెనక్కి ఉంటుంది. మనం ముందర ఉంటే ముఖం వెనక్కి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ పొగమంతా ఎవడికి వేస్తున్నాం మనం? మన వెనకోడికి వేస్తున్నాం. వాడేం చేస్తాడు? వాడి వెనకోడికి వేస్తాడు. ఇంతమంది ఇంత కాలుష్యాన్ని మనం సృష్టించి మనం ఇంత వాల్యుబుల్ పెట్టి టెక్నాలజీకి పెట్టి కొంటే ఏమి ఉపయోగం? జనాభాకే తెలియాలి. దీంట్లోనే ఇంకొక చిన్న ఐడియా కూడా ఉంది. ఆ టీవీఎస్ 50 ఆ రోజుల్లో ఎంత అండి బండి కాస్ట్? అప్పుడు 20,000, 7,000, 9,000, 10,000, 12,000. 12,000 పెట్టి మనం ఒక వాహనాన్ని కొన్నాం ఒకప్పుడు. ఇవాళ అదే వాహనాన్ని ఎంత కొంటున్నాం అండి? చేద్దాంలే, ఒక్క నిమిషం అన్న చేద్దాం, నేను చూపిస్తాను, లైవ్ స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఎంత కొంటున్నాం సార్? ₹1,00,000 మినిమం. మినిమం 1,00,000. సరే, 70,000, 90,000 నుంచి 1,00,000. అది 50 సీసీ కాదు, 100 సీసీ. మినిమం 100 సీసీ కన్నా తక్కువ బళ్ళు ఎక్కడన్నా మీకు దొరుకుతాయేమో చూడండి ఒకసారి. అసలు మ్యాండేటరీ లాలో 50 సీసీఏ వీడికి ఎక్కువ అని చెప్పి మ్యాండేటరీ చేసిన సంస్థానికం ఈరోజు 100 సీసీ మినిమం అని ఎందుకు తీసుకెళ్ళింది?
500cc బైకులు కూడా ఎందుకు తయారు చేస్తుంది? ఈ సిస్టంలో ఉండే ఈ మేనేజ్మెంట్ ఎందుకు ఇలాంటి కొత్త కొత్త విధానాలకి అవకాశాలు ఇస్తుంది? సరే, అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎవడన్నా ₹1 జేబులో అనవసరంగా దొబ్బితే వాడిని మనం ఎన్నిసార్లు అంటున్నాం? 100 సార్లు అంటున్నాం, 1000 సార్లు, 1,00,000 సార్లు. మరి ఈ విషయంలో అనుకోవే. ఫోన్లు ఎంతకు తయారవుతున్నాయి, ఎంతకు అమ్ముడుపోతున్నాయి? ఇదివరకు ఫోన్ అంటే ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. 1G ఫోన్ ఏముంది తొక్క, దాంట్లో కాంటాక్ట్ నెంబర్లు కూడా నువ్వు 100-200 కన్నా ఎక్కువ సేవ్ చేయడానికి లేదు, మెమరీ లేదు దానికి. దాని పర్పస్ ఏంటి? ఇన్కమింగ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు, రిసీవరు, కాల్ రికార్డర్ కూడా ఆ రోజుల్లో లేదు. అసలు ఎవడు చేస్తున్నాడు అనేది ఐడి కాలర్ ఐడి లేదు. ఇవాళ అన్ని చిన్న చిన్న యాప్ల రూపంలోకి వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్ అయిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్లు 7,000కి దొరుకుతున్నాయి, 70,000కి దొరుకుతున్నాయి, 7-8 లక్షలకు కూడా దొరుకుతున్నాయి. ఏంటి వీటిలో వ్యత్యాసం? సరే, ఇన్ని ఫోన్లు తయారు చేశారు కదా, రేడియేషన్ లేని ఫోన్ ఎవడని తయారు చేశాడా? పొల్యూషన్ రాని బండి ఎవడని తయారు చేశాడా? 100% ఎనర్జీ ఎఫిషియన్సీ ఇచ్చే వెహికల్ ఎవడన్నా తయారు చేశాడా? చేయలే. ఇప్పుడు ఈ కోణం నుంచే మన రీసెర్చ్ స్టార్ట్ అయింది. ప్రకృతిని ఎంతగా పొల్యూట్ చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా ఒక లారీకి లెక్కేసుకోండి. లారీ గ్రాబ్ వెయిట్ అంతా 10 టన్నులు. 10 టన్నులు ఉంటుంది. 10 టన్నులు ఎన్ని టన్నులు మోస్తుంది? మహా మోస్తే 15 టన్నులు మోస్తుంది. 20 టన్నులు 20 టన్నులలో 30 టన్నులు మోస్తుంది. అంటే అది 1:1.5. ఇందాక మనం ఉన్నది 3. ఎవడికి లాభం, ఎవడికి నష్టం? ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన సొంత డబ్బుని తన సొంత డబ్బుని నష్టపోతూ తోటి ప్రజలకు కూడా హాని చేస్తున్నాం. ఇది మనం అనుకుంటున్న ఇంజనీరింగ్ ఆర్ సైన్స్. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఇది మన పూర్వీకులకి తెలియదా? మన తాత ముత్తాతలకి 10 ఎకరాల పొలం ఉన్న రైతుకి తెలియదా ఈ విషయం? అందుకనే నాకు ఈ బళ్ళొద్దు పాడొద్దు అని జోడట్ల బండి కట్టుకొని తిరిగాడు. దానికి నష్టం లేదు. ఈ ఏరియాకి వచ్చాడు, కొద్దిగా ఇదిగో ఈ పచ్చికలో వదిలితే ఆ ఎద్దులు మేసేస్తాయి. ఈడ కట్టుకుంటాడు, 10 నిమిషాలు పడుకుంటాడు. ఎందుకు పడుకున్నామని ఎవడు అడగడు. ఇక్కడ ఆడ పడితే ఆడ దరువుల్లో నీళ్లు ఉంటాయి, కొద్దిగా 2 చెంబులు నీళ్లు తాగుతాడు, సాయంత్రానికి గమ్యాన్ని చేరతాడు. ఎవడు ఆయనకి నష్టం పెట్టాడు? ఆయన ఎవడు నష్టం పెట్టాడు? ఏ వ్యక్తి ఆయనకి నష్టం చేయలే, ఆయన ఎవరికి నష్టం చేయలే. కాబట్టి పూర్వం రాజులు పిచ్చోళ్ళయి కాదు, మహర్షులు ఋషులు పిచ్చోళ్ళయి కాదు. ఇలాగా వాళ్ళ యొక్క పాదయాత్ర చేసింది. శంకరాచార్యుల వారు దేశం మొత్తాన్ని 3 సార్లు తిరిగారు. మరి అంత గొప్ప వ్యక్తులు జీవించిన పుణ్యభూమిలో, కర్మభూమిలో మనం పుట్టి, మనం కూడా ఈ దేశాన్ని మనం రోజు రోజుకి పొల్యూషన్ చేస్తూ ఉంటే మన తర్వాత తరం పరిస్థితి ఏంటి? ఎవడు దీనికి దిశానిర్దేశం చేస్తాడు? ఏం సమాధానాలు ఉన్నాయి ఇవాళ? ఇంటికి ఎన్ని బళ్ళు ఉన్నాయి సార్? మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 2. సార్ మీ ఇంట్లో 2. అంటే ఒక వ్యక్తికి ఒక వెహికల్ సరాసరిగా ఉందిగా. అంటే నా దేశంలో 90 కోట్ల వెహికల్స్ సుమారు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయేమో తెలియదు. ఎందుకంటే యాజ్ పర్ రిజిస్టార్ 15 సంవత్సరాల వెహికల్ వ్యాలిడిటీ ఉంది. అంటే 15 ఏళ్ళ నుంచి అమ్మిన వెహికల్స్ తీస్తేనే చాలా పెద్ద డేటా ఉంది. ఎవ్రీ ఇయర్ 2 crores నుంచి 3 crores, 4 crores, 5 crores వెహికల్స్ అమ్ముడుపోతా ఉన్నాయి ఈ దేశంలో. అంటే 15 75 కోట్లు అక్కడికి అయిపోయినాయి. మరి మా తాతగారు ఇచ్చిన ఆస్తులు, లేకపోతే ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు, వాటన్నిటి పరిస్థితులు ఏంటి? అవి కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చిన బళ్ళు కూడా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి. 30 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలు కూడా ఈరోజు తిరుగుతున్నాయి, ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఈ వ్యవస్థని మనం ఎవడు వ్యవస్థీకరణం చేస్తాడు? ఎవడు దీనికి న్యాయం చేయగలుగుతాడు? ఈ నష్టం అంతా రేపు రాబోయే ఈ జనరేషన్ మీద పడేదే కదా. మరి ఆ జనరేషన్ వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉందా? చెప్పగలరా ఎవరన్నా? పొరపాటున ఏదన్నా ఒక క్యాన్సర్ లాంటి ఒక డిసీజ్ వస్తే ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది అనేది ఈరోజు చెప్పలేకపోతుంది వైద్య రంగం.
పొల్యూషన్ వల్ల వచ్చింది, టొబాకో వల్ల వచ్చింది అని చెప్తా ఉంది. ఓకే, బాగానే ఉంది, టొబాకో ఉంది. చేయనోడు కూడా వస్తుంది, ఆ? ఏం చేయనోడు కూడా వస్తుంది. మరి టొబాకో పీల్చినోడి పరిస్థితి? అది పక్కన వాడెవడో పీల్చాడా, అది గాల్లో వదిలేశారు కాబట్టి వీడు పీల్చాడు, దీడికి వచ్చిందని చెప్పారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆడెవడో ఒక పొగాకు వదిలి, ఒక చుట్ట వదిలితే, లేకపోతే ఒక సిగరెట్ కాలిస్తే 10 మందికి నష్టం వస్తూ ఉంది. అలాంటి ఒక సిగరెట్ కన్నా అంటే సుమారు 1000-10,000 సిగరెట్ కలిపితే మీకు 1 లీటర్ పెట్రోల్. దీన్ని పూర్తిగా అనుసంధానం చేసి చెప్పాలంటే 1 లీటర్ పెట్రోల్ మండాలంటే 15,000 లీటర్ల గాలి కావాలి. 15,000 లీటర్ల గాలి 1 లీటర్ పెట్రోల్ నాశనం చేస్తూ ఉంది. ఇంత పెద్ద యాంబియంట్లో 15,000 లీటర్ల గాలి ప్రతిరోజుకి 1,00,000 లీటర్లో, 1,00,00,000 లీటర్లో, 10 కోట్ల లీటర్లో ఇక్కడ ఇదవుతా ఉంటే 10 కోట్లు ఇంటూ 15,000 అంటే దాదాపు థౌజండ్స్ ఆఫ్ టన్స్ గాలి ఆక్సిడేట్ అవుతా ఉంది. దీనిలో బాష్పవాయువులు వస్తూ ఉన్నాయి. భూమి అనేది నైసర్గిక స్వరూపం మారిపోయింది ఎరువులతోటి. గాలి పొల్యూట్ అయిపోయింది, ఆహారం పొల్యూట్ అయిపోయింది, నీరు పొల్యూట్ అయిపోయింది. ఇంక మిగిలింది ఏంది? మనుషులే. ఈ మనుషులు కూడా వీటన్నిటిని తీసుకొని ఏమవుతారు? వాళ్ళ బాడీ కూడా పొల్యూట్ అయితే అదే డిసీజ్. డిజబిలిటీ ఈజ్ కాల్డ్ బై డిసీజ్. ఈ డిసీజ్ వల్ల మనిషి యొక్క జీవన చక్రం ఏమైపోతుంది? బాగా తిరుగుతుందా? హై స్పీడ్ బండిలాగా తొందరగా పోతాడు. ఇది కాలమానం. ఈ కాలమానాన్ని కొంచెం అర్థం చేసుకోవాలని సమాజానికి శ్రేయస్సుతోటి సుమారు మనం 20 సంవత్సరాల నుంచి ఈ విధానాన్ని మనం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. దీనివల్ల జరిగే నష్టాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ నష్టాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించుకోవాలి అంటే మళ్ళా మన డబ్బు మనకు రావాలి, లేదా మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి. ఈ 2 ఒకేసారి జరిగితే అద్భుతం. ఆ అద్భుతమే ఇప్పుడు మనం చేసే సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. ఇవి 2 ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వ్యవస్థనే మార్చేస్తున్నాయి. ఈ విషయాన్ని వేరే దేశాల్లో ఉండే విమాన ఇంజనీర్లు, బోట్ ఇంజనీర్లు, షిప్ ఇంజనీర్లు కనిపెట్టారు, కానీ మన దేశంలో ఉండే సామాన్యుడు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే వాడంతా ఒకే ఊపులో ఉన్నాడు. కాయా కష్టం చేస్తాడు, నానా సంకలు నాగుతాడు, నెలంతా సంపాదిస్తాడు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక బండి కొని దాంట్లో పోసేస్తాడు. ఏమైపోయింది? ఇప్పుడు అది సంవత్సర ఆదాయం మొత్తం మట్టి కొట్టుకుపోయింది. చివరికి అదంతా పొల్యూట్ అయ్యి దేశంలో ప్రతి వ్యక్తిని నాశనం చేస్తూ ఉంది. ఇది ఏదో మా వంతు కృషిగా 1% అన్నా ఇది తగ్గితే సమాజానికి ఇది మేలు చేయగలుగుతుంది. 1% అన్నా దీన్ని అర్థం చేసుకోగలిగే మనుషులు ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోలు చేసి మీలాంటి మంచి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇది చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మాటను ఎదుటివాడిని అన్నట్టుగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. దీంట్లో తప్పు నాకు కూడా ఉంది, నాకు కూడా ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఓకే. కానీ నా కార్లు అండర్ నా టెక్నాలజీతో నడుస్తున్నాయి. ఇప్పుడు నా కారు పొల్యూట్ చేస్తుందంటే నేను ఒప్పుకోను దానికి. కానీ ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేక ముందర నేను కూడా ఆ వ్యవస్థలో ఇబ్బంది పడ్డా, తప్పు చేసాం. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను డాక్టర్ని అడిగిన మొదటి మాట, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద క్యాన్సర్? దేర్ ఆర్ మెనీ రీజన్స్, పొల్యూషన్ ఈజ్ ద మెయిన్ కాజ్. సరే, పొల్యూషన్, విచ్ టైప్ ఆఫ్ పొల్యూషన్? ఏ రకమైన పొల్యూషన్ ఈ ప్రభావవంతమైన క్యాన్సర్ని ఇంకా పెంచుతూ ఉంది? క్యాన్సర్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీ. క్యాన్సర్ లేకపోతే మనం పుట్టుక లేదు. క్యాన్సర్ మనం పుట్టినప్పటి నుంచి శరీరంలో ఉంది. కానీ కొన్ని రకాల మెటీరియలైజ్ బాడీకి ప్రేరేపణ చేసినందువల్ల క్యాన్సర్ సెల్ మాత్రమే పెరుగుతుంది. తతిమా సెల్స్ పెరగటం ఆగి క్యాన్సర్ సెల్లే పెరిగితే అక్కడ రోగం పెరిగిపోతుంది. అది ఎందుకు పెరుగుతూ ఉంది? ఆక్సిజన్ లేకపోతే క్యాన్సర్ సెల్ పెరిగిద్ది. సింపుల్, ఒకటే మాట. ఎంత ఆక్సిజన్ పోయింది ఇన్ని సంవత్సరాల? దాదాపు నాకు తెలిసి ఒక 120 సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ 120 సంవత్సరాల్లో మనం పెంచిన పెంపుడు, ఒకప్పుడు కొబ్బరి నూనె కిరోసిన్ లాంటి మెటీరియల్ మనం వాడటానికి భయపడ్డాం, వాడలే. గబ్బు సౌరు నాకెందుకు అన్నారు. ఇంట్లో ఆమదాలు లేదు. మొదటి రోజుల్లో నేను చెప్తుంది 120 years బ్యాక్. నాకు తెలుసు మన తాతలు కూడా పుట్టుండరు. అప్పటి సమయంలో మాకెందుకు ఇది అవసరం లేదు, మాకు ఆముదము, నువ్వుల నూనె ఇవన్నీ ఉన్నాయి, వీటితోటి మేము కాకడాలు పెడతాం,
మాకు హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది, మాకు ఇది అవసరం లేదని మన వాళ్ళు వ్యతిరేకించారు. పూర్వం వర్తకులు, విదేశీ వర్తకులు వాళ్ళు అక్కడ కిరోసిన్ని తయారు చేసుకొని మన దగ్గరికి తీసుకొచ్చి మనకి అమ్మి మన దగ్గర మంచినీళ్ళు పట్టుకొని పోయేవాళ్ళు. వాళ్ళు ఊరక ఒక నావ దగ్గర నుంచి ఇద్దరికి రావాలంటే వాడికి ఖర్చు ఉంది, ఆ ఖర్చు కోసం వాడ వస్తువును అమ్ముకొని దేహి అని చెప్తూ మన దగ్గర మంచినీళ్ళు తీసుకెళ్లారు. మనం ఏం డబ్బులకు అమ్మలే. ఈరోజు కిన్లీ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ ఈరోజు మినరల్ వాటర్ అనేది మనకు మినిమం ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇవాళ. ఆ రోజుల్లో మనం ఆ నీళ్లు ఎవరు అమ్మలే, మన ప్రభుత్వం కూడా అమ్మలే, పట్టుకోలే. తీసుకెళ్ళండి మీకు ఎన్ని కావాలంటే అన్ని అని చెప్పారు. అలాంటి నీటిని ఆ రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళితేనే ఆయా దేశాల వాళ్ళకి స్నానాలకు కానీ తాగుడుకు కానీ నీళ్లు. ఇవాళ ఆ పరిస్థితి ఏమైపోయింది? మారిపోయింది. మొత్తం సిలబసే చేంజ్ అయిపోయింది. వాళ్ళ నీళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇవాళ సముద్రం నీళ్ళతోటి వాళ్ళు నీళ్లు తయారు చేసుకుంటున్నారు. దాన్నే ఆర్ఓ టెక్నాలజీ అన్నాం. అదే ఆర్ఓ టెక్నాలజీ మనం ఇంటింటికి పెట్టుకున్నాం. వాడికి దిక్కు లేక గతి లేక పెట్టుకుంటే మనం కొంచెం వాపు బలుపుతోటి పెట్టుకున్నాం. ఇందాక జేబుకు బొక్క పెట్టుకున్నట్టే. పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి. ముట్టికాయలు మనం వేసుకుంటే ఎట్టుంటుంది, ఎదుటోడికి వేస్తే వాడికి బాగా తెలుస్తుంది. మనమే ముట్టికాయలు వేసుకుంటే ఎవడికి వాడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడు ముట్టికాయ వాడు వేసుకుంటున్నాడు, ఎవడికి వాడికే గొయ్యి తీసుకుంటున్నాడు. చివరికి నాకు అదే జరిగింది ఇది జరిగిందని బాధపడుతున్నాడు. దీనివల్ల నష్టం ఎవరికి? సొసైటీ. మనం కాక 84 లక్షల జీవరాశి ఈ భూమి మీద బతుకుతూ ఉంది. మరి వాటన్నిటినీ కూడా నాశనం చేయటమేగా. ఇప్పుడు పిచ్చుకలు పక్షులు ఎక్కడైనా కనిపించినాయా మీకు? తక్కువ, వెరీ రేర్. అది వాల్యూస్. ఆర్గానిక్, ఒకప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం ఉంది. సేంద్రియ వ్యవసాయం ఈరోజు ఎవడన్నా ఒక రైతు చేస్తున్నాడా? కారణం ఆ రైతుని ఎవరన్నా ఏ కంపెనీ అయినా వచ్చి రైతు నువ్వు ఇది వాడు అని చెప్పిందా ఏ రైతు కన్నా? చూడండి అదిగో సీతాకోక చిలుకలు ఎలా తిరుగుతున్నాయో. ఇవన్నీ ఉండబట్టే తిరుగుతున్నాయి పైన. ఇగో ఇక్కడేముంది? గుడ్ ఆర్గానిక్ ఫామ్. ఇగో ఆ చెట్టు వెనక ఉన్నాయి, కనిపిస్తున్నాయా? మంచి ఆర్గానిక్ ఫామ్ చేస్తే అవి బతుకుతాయి. జంటగా చూడు ఎట్లా తిరుగుతున్నాయో. 50, 100 ఉన్నాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ సైడ్ తిరగట్లేదే. ఒక గుడ్ వాల్యూ. మంచిని ఎప్పుడైనా పెంచితే మంచే, చెడును పెంచితే చెడే. ఆ చెడు ఈ మంచి రెండు కలవాలి అంటే సమాజంలో ఒక గొప్ప విధానం తయారవ్వాలి. రైట్. సో వాటినే మనం మానవాళికి కొంచెం అంకితం చేస్తూ రాబోయే జనరేషన్కి ఈ టెక్నాలజీని డెడికేట్ చేస్తూ ఈ వాల్యూని మనం చూద్దాం. సో ఈ వెహికల్ ఎవరిది? ఇది మీదేనా? ఎంత తిరిగిందండి ఇప్పటి వరకు కూడా? ఒక 5,500 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. సుమారు వెహికల్ తీసుకొని ఎంతకాలం అయి ఉండొచ్చు? ఒక 6 నెలలు అయింది. 6 నెలలు. అసలు మీకు మా టెక్నాలజీ ఎంతకాలం కింద పరిచయం? 5 ఏళ్ళు. 5 ఏళ్ళ నుంచి ఏ వెహికల్స్ కి చేయించాను? చేయించాను. హీరో హోండా స్ప్లెండర్ చేయించాను. ఓకే. రెగ్యులర్ గా 2 చేయించాను. ఈ మధ్య తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చారు. సో న్యూ వెహికల్ కి పాత వెహికల్ కి ఇందాక నేను చెప్పిన సిలబస్ లో ఏమైనా తేడా ఉందా? తేడా ఏం లేదు. సో కొత్త వెహికల్ కి ఇది చేస్తే ఇంకా అద్భుతాలు వస్తాయి కదా, మంచి జరుగుతుంది కదా. సో ఆ మంచి జరిగే ఉద్దేశాన్ని ఇక్కడ లైవ్ లో చూపిద్దాం. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఒకసారి ఇక్కడికి వచ్చి స్మెల్, ఎగ్జాస్ట్ గ్యాస్ స్మెల్ చెక్ చేస్తారా? చూడండి ఈ సైలెన్సర్ దగ్గర. ఇక్కడ చూడమ్మా, పెట్రోల్ వాసన వస్తుందా? పెట్రోల్ వాసన వస్తుందా అంటే మీ పెట్రోల్ వేస్ట్గా వెళ్తుంది, తెలుస్తుంది కదా అది. సో ఇప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది, మనకే వస్తుంది పంపు. బండి స్టార్ట్ చేస్తే 2 నిమిషాల్లో మన పెట్రోల్ మన కంపు మనకు కొడతా ఉంది. సో ఈ కంపును మనం ఇంకులాగా ఫీల్ అయ్యి జనాలకి చేస్తున్నాం. సో దాన్ని మనం ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అనే దాన్ని ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా.
సో లైవ్లో ఉన్న వారందరూ, ఈ యొక్క వీడియోని చూస్తున్న వారందరూ కూడా అందరికీ ఈ యొక్క వాల్యూస్ని షేర్ చేయండి. లైవ్ రికార్డ్ వస్తున్నాను, షేర్ చేయండి. అండ్ ఈ యొక్క మంచి విషయాన్ని మీరు సమాజంలో ఇంకా ఎక్కువ మందికి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది FI ఇంజిన్ అంటారండి దీన్ని, అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడ్ అంటారు. సో దీనికి ఆటోమేటిక్గా ఇది సక్షన్ చేసే తత్వం అనేది దీనికి చాలా తక్కువ ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ కూడా దీనికి కూడా ఈ సక్షన్ చేసే పైప్ ఉంది. ఆ పైప్కి మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. లైట్గా రైజ్లో పట్టుకోను ఆయన, బ్రేక్ పట్టుకో, మాకు బ్రేక్ వదిలేదు, లైట్గా రైజ్లో పట్టుకో. వదిలి బ్రేక్ వద్దు. సో మనం నేరుగా ఇంజక్షన్ చేస్తున్నాం. వెనకట్టడం తిరగట్లేదా, ఎత్తు లేదన్నమాట. దారుణంగా వచ్చింది. ఇప్పుడేది అందరం బండి చుట్టూనే ఉన్నాం. ఎక్కడన్నా వచ్చిందా అది? జీరో. ఓకే, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దీన్నే ఫ్లూ గ్యాస్ అనలైజర్ దగ్గర పెడితే మన మనుషులు ముక్కులు ఇంద్రియాలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, దాని దగ్గర పెడితే అది కూడా ఏం చెప్తుంది? అన్బర్న్డ్ హైడ్రోకార్బన్ లేదు, మండని ఇంధనం దీని నుంచి బయటికి రావటం లేదు అనే క్లారిటీ అది ఇస్తుంది. అంటే దానివల్ల
మనకి ఎంత మంచి జరిగింది, ఎంత మేలు జరిగింది. మీ ఇంధనం మీదే ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. మీ ఇంధనం కోసం మీ వాహనానికి ఈ యొక్క టెక్నాలజీని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తున్నాం. దీని ద్వారా మాత్రమే ఆ సర్వీస్ జరుగుతుంది. సో స్టాండ్ అంటే ఏమైంది, సైడ్ స్టాండ్ తీసేయి. దీనికి కదా సైడ్ స్టాండ్ కదా ఉంది. ఎస్, మళ్ళీ గేర్లో అటు సో మిత్రులారా, మనం ఈ వాహనానికి మనం ఎక్కడ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో జస్ట్ ఒకసారి ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళేసి వస్తే మీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. దాంతోపాటు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్కి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇది కూడా వెళ్ళండి మీరు కూడా. ఇంజన్ బీటింగ్ అనేది కూడా మనకి చాలా మార్పు వచ్చింది. ఇది సేమ్ న్యూ వెహికల్ ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు.
సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని కూడా చాలా క్లియర్గా మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ 2 వాహనాలకి కూడా మనం యాంటీడాట్ చేసిన తర్వాత ట్రయల్ రన్కి వెళ్ళారు వాళ్ళు. వారి యొక్క ఫీడ్బ్యాక్ను కూడా మనం ఇప్పుడు తీసుకుందాం. ప్రీవియస్లీ నేను మీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే, ఒక వాహనానికి మనం కార్బన్ యాంటీడాట్ కానీ యాంటీడాట్ ప్లస్ కానీ మనం చేసినప్పుడు మన పూర్వ వాహనాల్లో కంప్లీటెడ్గా వెహికల్ యొక్క వాల్యూస్ని మనం నిర్దేశించేవాళ్ళమే. అంటే ఇది ఇంతకాలం పని చేయాలి, ఇలా పని చేయాలి అనేది మనం ఒక 30,000 కిలోమీటర్, 10,000 కిలోమీటర్, 15,000 కిలోమీటర్ అని మనం ఒక లైఫ్ టైంని మనం వాటికి ఇచ్చేవాళ్ళమే. సో ఆ లైఫ్ టైం ఇవ్వడం ద్వారా వాహనం దాని యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా పరిపక్వంగా మెయింటైన్ అవుతుంది. ఈ లైఫ్ టైంని ఇచ్చేదానికి ఒక నానో సైన్స్లో మాత్రమే అధికారం ఉంది. బీటింగ్ బాగుంది సార్, బీటింగ్ ఇంజిన్ బీటింగ్ బాగుంది, స్మూత్ వచ్చింది. సో వాస్తవంగా మనది కొత్త వెహికల్లో స్మూత్ అనేదాన్ని మనం ఐడెంటిఫై చేసేదానికి చాలా తక్కువ అంశాలు ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ గెటింగ్ వెరీ న్యూ, ఇంకా బాగుంది. రెండోది ఏంటంటే, మీకు నిన్న వీడియోలో చెప్పాను, ఇది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. కొత్త వాహనం కొన్నాం, షోరూమ్ ఒక 50 కిలోమీటర్లో ఎంత మైలేజ్ ఇస్తుంది, బట్ యాజ్ ఇట్ ఈజ్ రాదు. ఎందుకు రావట్లేదంటే వెహికల్ వారంటీ పీరియడ్ ఉంది, తిరగాలి, అరగాలి అని చెప్తాడు. ఈ అరిగేదాకా ఒక 10,000 కిలోమీటర్లు పట్టిద్ది. ఒక ఇంజిన్ అరగాలంటే మినిమం 10,000 కిలోమీటర్లు తిరగాలి. ఈ 10,000 కిలోమీటర్లు మనం ఆ 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో నష్టపోయినట్టేగా కాదా? ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవడి అకౌంట్లో వేయాలి? బండి కొందాం మనం, కానీ తయారు చేసినోడు మనకు ఆ విషయం చెప్పడం ఏమి. అదే మనం గనక మన సమాజంలో ఇంకోటి ఎవడన్నా పని చేస్తే, ఇదిగో పలానోడు ఈ పని చేశాడని 100 సార్లు వాడిని ఏం లేదు చూపిస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాడెవడు దాన్ని చేయలేడు. అంటే ఈ పీరియాడికల్ సర్వీస్లో వచ్చే మైలేజ్ని కూడా నువ్వు పొందొచ్చు కొత్త వాహనాన్ని చేసుకుంటే. అదేవిధంగా ప్రీవియస్ మీ కార్ల కాటికి ఇచ్చాం మనం, 30,000 కిలోమీటర్లు పనిచేస్తాయి అని అప్పుడు చెప్పాం. అది ఎంతకాలం పనిచేసింది మీకు? సుమారు ఇప్పుడు కూడా బాగుంది సార్. ఇప్పుడు కూడా అంటే మనం చేసి ఎంతకాలం అయింది? సంవత్సరం అయింది. మేము తిరిగి తక్కువలే, మీద మనం చేసినాక ఒక 25,000-30,000 తిరిగాం. కానీ సంవత్సరం పైన నాన్నగారు చనిపోయి సంవత్సరం దాకా 2 ఇయర్స్ అయింది. అంటే మీకు ఆ 2 ఇయర్స్ బ్యాక్ చేసింది ఈ రోజు కూడా పనిచేస్తుంది కదా. మైలేజ్ పెరిగింది, వాల్యూస్ పెరిగినాయి, పికప్ పెరిగింది, స్టిల్ పనిచేస్తా ఉంది యాజ్ ఆఫ్ నౌ. అంటే దాంట్లో నానో సైన్స్ ఉంది. ఇప్పుడు కొంతమంది కొన్ని టెక్నాలజీస్ హైడ్రోజన్ జనరేషన్ పెట్టి, హైడ్రోజన్ మనం కూడా తయారు చేస్తున్నాం కార్లో, జనరేటర్లు అవి చూసారు మీరు. ఓకే, ఈ హైడ్రోజన్ పెట్టి ఇంజిన్ క్లీనింగ్ అని చేస్తారు. అది అప్పటికప్పుడే టెంపరీ. ఆ రెండో రోజు 2 గంట అది వెళ్ళిపోద్ది, మళ్ళీ దాంట్లో ఆ విలువలు రావు. ఇది నష్టం ఎవరికి? సామాన్యుడికి. సో సామాన్యుడికి ఇన్ని రకాలుగా మనం అర్థం చేసే ప్రక్రియ కోసమే ఇంత లెంత్ వీడియో చేసాం. ఈ విధానాలన్నీ ప్రాక్టికల్గా అందరూ అర్థం చేసుకోగలరని అంటే మీ సపోర్ట్ తోటి ఈ వీడియో చేసినందుకు మీకు కూడా ఒకసారి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. సో సామాన్యులకు అంటే ప్రతి సామాన్యుడికి ఈ యొక్క విధానం అర్థం కావాలని మాత్రమే చెప్తున్నాం మిత్రులారా. సో అందుకే ఇంత లెంత్ వీడియో చేయడం కూడా జరుగుతోంది. దీన్ని అందరూ అర్థం చేసుకోగలరని. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరో ఏదో తప్పులు చేస్తున్నారని కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఉన్న తప్పుల్ని తెలుసుకోమని చెప్తున్నాం, క్లారిటీస్ తెలుసుకోమని చెప్తున్నాం మనం. సో అప్పుడు నీ నష్టాన్ని నువ్వే అంటే నీ నష్టాన్ని నువ్వు మళ్ళీ రికవర్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆ రికవర్ చేసుకునే పరిస్థితి ఈ విధానం. భయ్యా మీ వెహికల్ ఎలా ఉంది? బాగుంది సార్. అంటే నేను ఒక 4 days నుండి నడుపుతున్నాను బండిని. అప్పటికి ఇప్పుడు నడిపిన దానికి కొంచెం చాలా తేడా ఉంది. ఇక మీరు కిలోమీటర్ తిరిగే కొద్ది ఇంకా అద్భుతాలు వస్తాయి దీంట్లో. ఓకే, ఇంత వాల్యూస్ని మనం ఈ ఇంజెక్షన్ ఇప్పుడు మీకు 15,000 కిలోమీటర్లు పనిచేస్తుంది. పూర్వం మేము ఇచ్చింది 6,000. మేము 6,000 ఇచ్చింది, ఈయనకి 30,000కి పనిచేస్తూనే ఉంది. 30,000కి ఇచ్చాము, 30,000కి పనిచేసింది. 30,000 కాదు 60,000 పనిచేసిన వెహికల్ కూడా ఉన్నాయి. 1,20,000 నిన్న ఒక ఆయన వచ్చాడు, 1,20,000 పనిచేసింది సార్, నాకు బాగుంది ఇది, టిల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అని ఫీడ్బ్యాక్. కన్జ్యూమర్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్. ఇదేమి మీకు డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంకోళ్ళకి ఏదో చేపిస్తుంది కాదు. ఓకే, సో యాజ్ ఎ ప్రొఫెషన్ మీరేంటండి? ఆడిటర్. మీరు క్యాలిక్యులేషన్లో పక్కా కదా. సో ఆ క్యాలిక్యులేషన్ మేము చేసేది సమాజానికి పనికొచ్చేదేనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్ లో కలిసే ప్రయత్నం చేద్దాం. ఏం చదువుతున్నావు నువ్వు? 10th. అర్థమైందా నా సిలబస్? వ్యాలిడ్ అనేది
ఎన్ఆర్ స్కూల్లో రాత్రి ఉన్నారా? అక్కడేనా చదువుతుంది? అబ్బాయి ఓకే, నువ్వేం చదువుతున్నానా? 8th క్లాస్. గుడ్, వెరీ గుడ్. సో మిత్రులారా, ఇది ఈ రోజు లైవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.